మీరు పాత వీడియో చూడకుంటే ఫస్ట్ అది వెళ్ళి చూసిరండి, అప్పుడే ఇది అర్థమవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ టిఫిన్ చేసి డైరెక్ట్ గుడికి అయితే వెళ్దాం. సో ఇక్కడే అనమాట మనం టిఫిన్ చేయాల్సింది. హోటల్ కన్నా రేట్లు మాత్రం వాంచుతారు. పెయింటింగ్ బాగా చేసినారు. కన్నా హోటల్ అంటే ఇది బాగున్నారు జనం ఇక్కడ. సో ఇదే అనమాట గోపురము, మెయిన్ గోపురం అనమాట. ఇది రాజగోపురము, దాని పేరు వచ్చేసి, ఆ గోపురం పేరు వచ్చేసి రాజగోపురము. సో మనం లోపలికి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాము. సో వెనకాల ఎలా ఉంటుంది, మనం ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం కాబట్టి మీకు ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఖచ్చితంగా 50 రూపీస్ దర్శనమే తీసుకోండి. అంటే ఇలా వెళ్ళండి, 50 రూపాయల దర్శనం ఇది. మీరు కనుక పొరపాటున ఫ్రీ దర్శనం వెళ్ళారనుకోండి, అక్కడే స్టక్ అయిపోతారు. అది కూడా చెప్తాను. మేము అక్కడ ఎవ్వరు లేరు అనుకొని మేము ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. సో ఇదే అనమాట మేము చేసిన అతి పెద్ద తప్పు. సో దయచేసి మీరు మాత్రం ఇలా వెళ్ళకండి. మేమేమనుకున్నామంటే డైరెక్ట్గా ఇంకా గుడిలోకి, అంటే మెయిన్ గుడిలోకి వెళ్ళొచ్చు అనుకున్నాము. సో చూడ్డానికి అయితే బాగానే ఉంది, చాలామంది జనం ఉన్నారు అనుకొని కూడా మేము ఇంకా అలాగే కంటిన్యూ అయిపోయి నడుస్తూనే ఉన్నాం. కానీ గుడి మాత్రం అస్సలు రాలేదు. సో మనమైతే బ్యాక్ అయితే వచ్చేస్తున్నాము, ఎందుకంటే అది గుడికి వెళ్ళే దారి కాదు కాబట్టి. సో అక్కడికి అందరూ భోజనాలు చేయడానికి అయితే వెళ్తున్నారు. ఆ విషయం మాకు తర్వాత తెలిసింది. సో ఇప్పుడు మనం మెయిన్ గుడిలోకి వెళ్ళాలంటే ఇలా 50 రూపీస్ దర్శనం అన్నమాట ఇది. సో ఇలా వెళ్ళాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక పెద్ద నంది ఉంటుంది, చూపిస్తానండి మీకు కూడా. గుడి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చుట్టుపక్కల చెట్లు అంతా బాగానే ఉంది. సో ఇదే అనమాట నేను చెప్పిన ఆ పెద్ద నంది. సో అంటే మనం ఇప్పుడు చూసినారా ఎంత బాగుందో. సో ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్దాము. లోపల ఎలా ఉందో చూపిస్తాను పదండి. ఇక్కడ నుంచి మనకి వీడియో అనేది కొంచెం కష్టంగానే తీసినాను, ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోలేదు. సో ఇది వచ్చేసి గుడి డిజైన్ అనమాట. గుడి ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది ఒక బ్లూ ప్రింట్ లాంటిది అనమాట. ఇది మీరు చూసుకోవచ్చు, ఇక్కడ అన్ని పెట్టినారు. ఇల్లు లోపలనే ఉంది, గుడి లోపలది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది ఎప్పటిదో అయితే మాత్రం నాకు తెలియదు, కానీ చూడడానికి చాలా బాగుంది. లైట్లు వేస్తారనుకుంటా రాత్రిల పూట, మనం చూసుకోవచ్చు ఆ వైర్లు. సో ఇక్కడ నుంచి అయితే నన్ను వీడియో తీయనియడం లేదు, ఎందుకంటే ఇదే మనం ఇంకా కొంచెం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకి గుడి అనేది వస్తుంది. ఒక ఆయన వచ్చి నాకు చెప్తారనమాట. ఆ తర్వాత మేమైతే దర్శనం నుంచి అయితే బయటకు వచ్చేసినాము. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే, అంటే ఆ రోజు నైట్ మేము బయటకు అయితే వెళ్ళామన్నమాట. అది కూడా చూపిస్తాను పదండి. ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే నైట్, ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 7:15 అయింది, అంటే 7:15 అయింది. ఈరోజు మనము అలా బయటికి తిరగడానికి అయితే వెళ్తున్నాము. లిఫ్ట్ అయితే మనం సో ప్రెసెంట్ ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ నుంచి ఏమైనా షాపింగ్ ఉంటే చిన్న షాపింగ్ చేసుకొని, అలాగే లంచ్ తినేసి మనం డిన్నర్ తినేసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి పండుకొని రేపు పొద్దున మళ్ళీ షాపింగ్ చేసేయడమే, అంతే. మనం ఈరోజు వీడియోలో నేను తిరుగుతాను, తిరిగేది ఒకటి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన గ్రౌండ్ ఫ్లోర్ అయితే వచ్చేసింది చెప్పింది. ఇప్పుడు మనం శివ సన్నిధికి అయితే వచ్చున్నాము, ఎందుకంటే ఇక్కడ మనం డిన్నర్ చేయాలి కాబట్టి. నేను డిన్నర్ అయితే చేసేసాను, మీకోసం చూపించడానికి అయితే మళ్ళీ వీడియో తీస్తున్నాను అనమాట నేను. సో ఇక్కడ రైట్ సైడ్ మనకు బోర్డు ఉంటుంది, ఇక్కడ ఖచ్చితంగా చూసుకోండి మీరు. మార్నింగ్ టిఫిన్ ఎంతకి, ఈవినింగ్ టీ అవి ఉంటాయి కదా, డిన్నర్ లంచ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్ టైమింగ్స్ అని అయితే ఉంటాయి, ఒకసారి మీరు చూసుకొని వెళ్ళండి. మనకైతే ఇక్కడ కేవలం తెలుగు వారికి మాత్రమే వీళ్ళైతే రూమ్స్ వేయడం అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో తెలుగు వాళ్ళు మాట్లాడే వారికి మాత్రమే ఇక్కడ వాళ్ళైతే రూమ్స్ ఇస్తారు. సో ఇంకా ఫుడ్ విషయానికి వస్తే, ఫుడ్ మనకి చాలా అంటే చాలా బాగుంది. రోజుకో స్వీట్ పెడతారు, రోజు మైసూర్ పాకు, రోజు మనకి రసగుల్లా అయితే పెట్టారనమాట. ఈరోజు మనకి రసగుల్లా పెట్టినారు. సో అన్నము, ఇంకా ఒక కర్రీ ఉంటుంది, చారు ఉంటుంది, మజ్జిగ ఉంటుంది, అలాగే వడియాలు ఉంటాయి. సో మనం ఇంట్లో వేసుకున్నట్లే ఉంటుంది. కంపల్సరీ మిరప్పండు చట్నీ అయితే పెడతారు అనమాట వాళ్ళు. సో చూడండి అక్కడ రసగుల్లాలు ఉన్నాయి కదా, ఒక ఆమె ఇస్తుంది అనమాట. రోజుకో స్వీట్ ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ మనకి. సో చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఏమంటే మనకు కూర్చోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో చాలామంది కింద కూర్చొని తింటుంటారు. చూడండి మీకు ఒకసారి చూపిస్తాను పదండి. సో ఇక్కడ అందరు రమణ మహర్షి ఫోటోలు అయితే పెట్టుకున్నారనమాట.
రావణ మహర్షి ఫోటోలు చాలామంది పెట్టుకున్నారు ఇళ్ళల్లో కానీ గుళ్ళల్లో కానీ చూశాను నేను. అంతేకాకుండా మనకి ఇప్పుడు లెఫ్ట్ తీసుకున్నట్టయితే మనకి హ్యాండ్ వాష్ అయితే ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని మనం ఎత్తి వెళ్ళిపోవడమే. ఇప్పుడు మనం అయితే పైకి వెళ్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనం షాపింగ్ చేసేది ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనం వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చేద్దాం. సో ఇక్కడ అనమాట మనం షాపింగ్ చేసేది. ఇక్కడ మనకి చాలా వస్తువులు ఉన్నాయి, ఏమంటారు మనకి కాపర్ వస్తువులు ఎక్కువ ఉన్నాయి అనమాట ఇక్కడ, రాగివి. సో మనం ఇక్కడ చాలా షాపులు కూడా ఉన్నాయి, చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి. సో అన్నీ లేవు, మరి అన్ని లేవులేండి, మనకి కొన్నే ఉన్నాయి. సో ఇక్కడ మనకైతే చూసారా విగ్రహాలు ఉన్నాయి, అలాగే మనకి బాటిల్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు. సో స్టీల్ బాటిల్ ఉన్నాయి, గ్లాసులు కూడా ఉన్నాయి, మీరు చూడండి అన్నీ చూపిస్తున్నాను మీకు. గిన్నెలు ఆయన పైన కూడా చూపిస్తానండి, పైన ఎలా కట్టినారు దానని. పైన కూడా మనకి ఈ పక్క చూసుకోవచ్చు, మనకి పక్కన కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. కొంచెం తక్కువ రేట్లకే ఉన్నాయన్నమాట, మరీ అంత లేవు. వీడెవడు వాడెవడైతే మనకు ఎందుకు ఫ్రెండ్స్, మనం వీడియో కంటిన్యూ చేద్దాం. ఇక్కడ బాటిల్ చూసినట్టయితే చాలా అంటే చాలా బాగున్నాయి, కానీ రేట్లు మాత్రం ఇక్కడ నుంచి కొంచెం పెరిగాయి. బాటిల్ రేట్లు కానీ స్పూన్ల రేట్లు కూడా పెరిగినాయి అన్నమాట. 30 రూపాయల తక్కువకే వచ్చాయి. పైన కూడా గిన్నెలు పెట్టారు. సో అక్కడ నుంచి అయితే మనం బయటకు వచ్చేసాము. బయటకు వచ్చినట్లయితే చూడడానికి ఏమన్నా ఉన్నాయంటే ఒక్కటి కూడా లేదు ఫ్రెండ్స్. అన్ని చిన్నపిల్లలు ఆడుకునే బాళ్ళు, సాక్సులు, మాస్కులు అని చెప్పేసి ఒక కీ చైన్ తీసుకుందామని వెళ్తే ఒక్క కీ చైన్ చాలా తక్కువ, 150 రూపాయలు కొనుక్కోండి అన్నాడు. అందుకని అక్కడ నుంచి వెనక్కి వచ్చేసాను. మనం అయితే రేపు వెళ్దాం. ఫస్ట్ ఒక భక్తునికి శివపార్వతులు అన్నం మీడ వండి పెట్టినారు. సో ఏకాదశి రోజు ఆకలి అవుతుంటే అన్నం పెట్టారు. లోపలే పోగులు. సో ఇదే అనమాట రమణాశ్రమం. నాకు గుడి చూపించాను కదా, అక్కడికి లోపలైతే పూజారి వీడియో తీయద్దు అన్నాడు, అందుకనే తీయలేదు. సో ఇప్పుడు మనం రమణాశ్రమం లోపలికి అయితే ఎంటర్ అయినాము. సో మనమైతే ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో మనం ఇక్కడ చెప్పులు అయితే వదలాలన్నమాట. ఇక్కడ మనకి సో అక్కడ ఒక సంచి ఇస్తారు, ఆ సంచిలో మనమైతే మన చెప్పులన్నీ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మేమైతే అక్కడికి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి మనకైతే కెమెరా అయితే అలో లేదంటే, అక్కడ ఒక పోలీస్ ఆయన కూర్చున్నాడు కదా అక్కడ, ఆయన అయితే వీడియో తీయద్దు అన్నాడు కాబట్టి ఇంకా మీకు చూపించలేకపోతున్నాను ఫ్రెండ్స్. కానీ లోపల వెనక్కి చూపిస్తాను, వెయిట్ చేయండి ఫ్రెండ్స్. టోపీ అమ్మ అయితే వస్తుంది, పొద్దున్న నుంచి చూస్తున్నాము, ఇప్పుడైతే వచ్చిందనమాట టోపీ అమ్మ, మీరు చూసుకోవచ్చు. సో ఇది గేటు మనం చూసుకోవచ్చు. ఇక్కడ విరూపాక్ష కేవ్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మనం స్టెప్స్ ఎక్కుకుంటూ పోవాలి పైకి. ఇక్కడ ఇల్లులు ఉన్నాయి చాలా మటుకు. ఇక్కడ మనం చూసుకోవచ్చు బోర్డు మీద స్కందాశ్రమం అండ్ విరూపాక్ష కేవ్. ఈ రూట్లో పోవాలి. ఎత్తున్నాయి మెట్లు, వీటి నుంచి కొండ. అయ్యప్ప అసలు ఫుల్ కాలుతున్నాయి. ఇక్కడ నుంచి మనకి వ్యూ చాలా బాగుంది కదా, ఫొటోస్ దిగుదాం. ఇక్కడ చాలా లావు రాళ్ళే ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఎవరైనా వస్తే సాక్స్లు వేసుకోండి, అది మధ్యాహ్నాలు పూట వస్తే, ఎందుకంటే చాలా కాలుతున్నాయి అన్నమాట ఇవి. ఎవ్వరు లేరు అనుకుంటాను, చాలా ఖాళీగా ఉంది మొత్తం. పక్కంతా చెట్లే ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం
రాళ్ళు అనేవి పెద్ద పెద్దగా ఉన్నాయి. చూసినారా మొత్తం మనకి కొంచెం అడవిలాగానే మొత్తం ఫారెస్ట్ ఏరియా లెక్క ఉంది. అగ్గోండి కొండ అక్కడ కనపడుతుంది మీకు కొండ. ఇక్కడ మీకు కావాలంటే ఇక్కడ కూర్చొని రెస్ట్ కూడా తీసుకోవచ్చు మీరు. ఇక్కడ నుంచి నేనైతే వీడియో తీయలేను, ఎందుకంటే నాకు ఫోన్ మెసేజ్ వచ్చిందనమాట, యువర్ ఫోన్ ఈజ్ టూ హాట్ అని. సో ఎండ మాత్రం మామూలుగా లేదు, చాలా విపరీతంగా ఉంది ఎండ, కాబట్టి ఫోన్ కూడా వేడెక్కింది. ఒకవేళ కూలింగ్ కొంచెం కూల్ అయినాకైతే వీడియో స్టార్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మనమైతే సగం కొండెక్కైతే వచ్చేసినాము. ఇక్కడ మనకైతే హ్యాండ్ మేడ్ విగ్రహాలు అయితే ఒక ఆయన చేస్తున్నాడు, ఆయననే చూసినారా, రజనీకాంత్. సో ఒక్కొక్కటి రేట్లు అయితే చించుతున్నాడు, ఒక్కొక్కటి 300 తక్కువ లేవు, 250 తక్కువ లేవు అనమాట. చిన్న చిన్నవి కూడా రేట్లు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి, హ్యాండ్మేడ్ కాబట్టి ఉంటాయి రేట్లు. అసలు నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్, ఇంత కొండపైకి వచ్చి ఆయన ఎందుకు పెడుతున్నాడో అనేది మాత్రం అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్నాడు చూడండి, వినాయకుని తొండం మీద ఒక మంచి డిజైన్ వేస్తున్నాడు. మీకు వీడియోలో కనపడుతుందో కనపడకుందో కానీ నేనైతే అలా చూస్తూ వీడియో తీస్తున్నాను అనమాట. నిజంగా చాలా బాగా వేస్తున్నాడు. ఇప్పుడైతే పూర్తి కొండపైకి పోయినాక వీడియో చూపిస్తాను, పదండి. సో ఇప్పుడైతే మనం గుడి గోపురాలన్నీ కనిపించే విధంగా ఒక రాయి అయితే ఉందన్నమాట పైన, అక్కడ నుంచి అయితే వీడియో ఇస్తున్నాను. ఫొటోస్కి అయితే సూపర్ అంటే సూపర్ వస్తాయి, గోపురాలన్నీ కనపడుతున్నాయి చూసినారా, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చూసుకోవచ్చు, మేఘాలు కూడా కనపడుతున్నాయి కదా. సో ఇప్పుడు మనమైతే కొండెక్కి కిందికి కూడా వచ్చేసినాం అనమాట. ముందర పందిలేక పోతున్నాం చూడండి, అది నేనే, ఏమనుకోద్దండి, బాలేను, కొంచెం గ్లామర్గా లేను. సో మనమైతే కొండ మొత్తం ఎక్కినాం, కానీ ఒక్క గుడి చూసినాం ఫ్రెండ్స్. అక్కడ కూడా కెమెరా అలో లేదన్నాడు స్వామి అనేది. సో ఇంకా నేనేం చేయలేక వీడియో తీయలేకపోయినాను. మా అమ్మ దాంట్లో అయితే రికార్డ్ చేసినాను అనమాట అన్నీ. అది మా అమ్మ ఛానల్లో వస్తుంది త్వరలోనే, అది కూడా చూడండి మీరు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మనం ఇప్పుడు ఏదైతే సందులలో పడి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని స్నాక్స్ తిని అలా నీళ్ళు త్రాగి, ఇల్లు మాత్రం బాగానే ఉన్నాయి ఇక్కడ. సో మనమైతే ఇప్పుడు మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోదాము, అలా వెళ్తూ మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే మనము ఇంకా మెయిన్ రోడ్ని చూసాక చాలా సంతోషం వేసింది నాకు. సో ఫుల్గా ఆకలి వేసింది, నా ఈపు చూసినారా, అసలు బట్టలు మొత్తం తడిసిపోయినాయి. సో నేను ఎవరినేమో చూస్తలేను, ఇక్కడ చూసినారా ఒక పోస్టర్లో కెమెరా, పట్టించుకోకుండా అవన్నీ. నాకు ఇప్పుడు ఫుల్ ఆకలి అవుతుంది అని చెప్పి పక్కనే ఒక ఆమె వేడి వేడి అరటికాయ బజ్జీలు వడలు వేస్తుందన్నమాట. మేము అక్కడికి ఇప్పుడైతే వెళ్దాము, ఇద్దండి ఈమెనే అంత చూసినారా. మేము అక్కడ అర్ధగంట సేపు వెయిట్ చేసినాం, కానీ మాకేమైతే ఆమె అరటికాయ బజ్జీలు ఇవ్వలే అని చెప్పేసి కోపంతో పక్కన అంగడికి వెళ్ళాము. పక్కన అంగడిలో బాగానే ఉన్నాయి, క్యాబేజీ బోండాలు ఇవన్నీ చాలా బాగున్నాయి. సో అది మాత్రం చూపించలేదు, మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఆ రోజు మొత్తం రెస్ట్ తీసుకొని మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock అయితే మాకు అక్కడ డైరెక్ట్ డోన్కి అయితే ట్రైన్ ఉందన్నమాట. మేము లేచి ఇంకా మేమైతే స్టేషన్లో వెళ్ళి అర్ధగంట ట్రైన్ లేట్ అయ్యి మేము ఎక్కి మళ్ళీ మరుసటి రోజు అయితే ఆ రోజు నైట్ దిగామన్నమాట మేము. హోప్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతేకాకుండా పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అది మాత్రం చూపించలేకపోయాను రైల్వే స్టేషన్లో, అది ఇది, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. ఫుడ్ వాటర్ ఇవన్నీ పడక నాకైతే హెల్త్ బాగాలేదు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఆ తర్వాత మేమైతే ఆ రోజు కాదు మరుసటి రోజు, సో తర్వాత మేమైతే ఆ రోజు మొత్తం రెస్ట్ తీసుకున్నాం. మార్నింగ్ 7 o'clock చెప్పు